ఉత్తరాదిలో మహారాష్ట్రకు సమీపంలో అంటే మహారాష్ట్రలోనే భాగంగా ఉన్నది. మన బొంబాయి అటువైపు వెళితే సతారా అని ఒక ప్రాంతం ఉన్నది. ఈ సతారా ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినటువంటి ప్రాంతం ఇది. అక్కడి గురువుగారు పర్యటనలో భాగంగా వెళ్ళేటప్పుడు ఆ ఛత్రపతి శివాజీకి సంబంధించిన వారసులు గురువుగారికి స్వాగత వచనం పలికారు. ఆ స్వాగత వచనం పలికాక ఆయన అక్కడ కూర్చుని ఆడిన మొట్టమొదటి మాట ఏమిటంటే శివాజీ గారి చిత్రపటాన్ని తెప్పించారట. అక్కడికి తెప్పించిన వెంటనే తన మీద ఉన్నటువంటి ఒక శాలువా తీసి వారికి సత్కారం చేసి నమస్కారం చేశారు. చేసి వీరు కానీ లేకపోయి ఉంటే దక్షిణాపథంలో ఉన్న ఆలయాలన్నీ ఇంత పచ్చగా ఇంత సమృద్ధిగా ఉండేవి కావు అని చెప్పారు. ఎంత చారిత్రక ద్రష్ట కాకపోతే ఈ మాట చెప్పగలరో చూడండి. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కొందరు అంటూ ఉంటారు సౌత్ సైడ్ గుళ్ళు చాలా బాగుంటాయండి పెద్ద పెద్దవి, నార్త్ సైడ్ అన్ని గూళ్ళు లాగుంటాయండి చిన్న చిన్నవే అని. అంటే మనం ఈ దేశ చరిత్ర ఏమిటి, వీటి పవిత్రత ఏమిటి, ఇవి తెలుసుకోకుండా బతికేస్తున్నాం. మరి క్షేత్రాలకు వెళ్ళొచ్చాం వీటికి వెళ్ళొచ్చాం అంటే తిరుగుతున్నాం అంతే 10 మందికి చెప్పుకోవడానికి. నిజంగా ఈ దేశం పట్ల ఈ క్షేత్రాల పట్ల వీటి చరిత్ర పట్ల మనకి ఏమైనా స్పందన ఉందా ఆలోచించుకోండి. కానీ ఒక్కసారి కాశీ చరిత్ర చూస్తే ఎంత అద్భుతంగా ఆనాడు హుయన్ సాంగ్ మొదలైనటువంటి వాళ్ళు చారిత్రకులు వచ్చినప్పుడు అక్కడ బిందుమాధవ ఆలయం ఎంత విస్తారంగా ఉండేది, అక్కడ వితర్దికులు కూర్చొని అరుగులు ఎంత గొప్పగా ఉండేవో వర్ణించారు. అప్పుడు ఉన్న ఒక అరుగంత విశాలమైన బిందుమాధవుడి గృహం ఆలయం ఉందా అని ఏడుపు వస్తుంది మనకి. చరిత్ర చదివితే ఆలయం అంతా ఏమైపోయింది. ఆ ఆలయాలు ధ్వంసం చేయబడి ఆ ధ్వంసం సమాధి చేయబడి ఆ సమాధి మీద వాళ్ళ మసీదులు పునాదులు లేచాయి తెలుసా. ఇలాగ ఎన్నెన్ని ఆలయాలు. విశాలాక్షి మందిరం, విశ్వనాథ మందిరం ఇంకా ధ్వంసమైందని గుర్తు కనబడుతోంది. గుర్తు లేకుండా ధ్వంసమైంది విశాలాక్షి మందిరం. ఎందుకంటే భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీనగరానికి దిక్కులేదు. ఇంకా ఎన్నెన్ని ఆలయాలు ధ్వంసం చేయబడి వాళ్ళు ధ్వంసం చేస్తున్న కొద్దీ శ్రద్ధాళువులైన వారు మళ్ళీ కట్టుకుంటుంటే మళ్ళీ ధ్వంసం చేస్తూ గుళ్ళు ధ్వంసం చేయగా గూళ్ళు మిగులై మనకు అక్కడికి. అటువంటి విషాదకరమైన పరిస్థితి నుంచి ఆ వేడి దక్షిణం వైపు వస్తూ ఉంటే కాపాడిన వాళ్ళల్లో 2 ప్రముఖులు. ఒకరు ఛత్రపతి శివాజీ, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు. వారిద్దరు రుణం ఇటువైపు హైందవులు ఎన్ని జన్మలు ఎత్తినా తెచ్చుకోలేరు. కనీసం మనం ఇవన్నీ తెలుసుకోలేకపోయినా మన పిల్లలకి తెలియనివ్వకుండా బతికిస్తున్నా అప్పుడప్పుడు తరచుగా ఏడ్చినా ఈ దేశం యొక్క రుణాన్ని కొంతమేరకు తెచ్చుకోగలమని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నా.